ఓం గం గణపతయే నమః. జూలై 2026 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో కుంభరాశి ఫలితం. ముందుగా గ్రహాల యొక్క సంచార స్థితి. కుంభరాశికి పంచమంలో రవి బుధుల సంచారం, చతుర్థంలో కుజుడు, షష్టమంలో గురువు, సప్తమంలో శుక్రకేతువులు, రాశిలో రాహు సంచారం, ద్వితీయంలో శని. ఏలినాటి శని దోషం ఉంది కావున రావాల్సిన డబ్బులు డిలే అవుతాయి, పెండింగ్ పడతాయి. ఆ రావాల్సిన డబ్బు రాక కూడా మీరు మానసిక ఆందోళనకు గురవుతారు. అలాగే కట్టవలసిన డబ్బులు కట్టలేక టెన్షన్ పడతారు. కొంత ఆర్థిక ఇబ్బందులు సూచిస్తున్నాయి కుంభరాశి వారికి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్లకు ఉద్యోగము లభిస్తుందా అంటే ఖచ్చితంగా మీరు అనుకున్న జాబ్ అయితే రాదు. ఈ 10 రోజుల్లో 100% మీరు కోరుకున్న జాబు, మీరు కోరుకున్న శాలరీ వచ్చే ఫలితం అయితే తక్కువగా ఉంది ఛాన్స్. అలాగే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రమాదం ఉందా, ఉద్యోగం పోతుందా అంటే ఈ వారంలో అయితే అదేం జరగదు, న్యూట్రల్గా ఉంటుంది. ఉద్యోగంలో కూడా పెద్దగా ప్లస్ లేదు, మైనస్ లేదు. వ్యాపారం చేసే వాళ్లకు పర్వాలేదు, బాగానే ఉంటుంది. పంచమంలో పంచమాధిపతి ఉన్నాడు, అలాగే సప్తమాధిపతి రవితో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం ఆదాయము పెరగటము లేదా షాపులో జనాలు రావడం ఎక్కువగా అవ్వడం, కొంచెం ఆదాయం పెరగడం. కానీ వ్యాపారం చేసే వాళ్లకు వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది ఏలినాటి శని దోషం చేత. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికమైన ఖర్చులు, వృధా ఖర్చులు పెట్టకండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది కుంభరాశి వారికంటే కొంత అనారోగ్య సమస్య ఉంటుంది. ముఖ్యంగా తలనొప్పి, కళ్ళు గుంజడం, కాళ్ళ నొప్పులు ఇవి ఈ వారం ఎక్కువగా బాధింపజేసే అవకాశం ఉంది. కుంభరాశి వారు ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు, మనస్పర్ధలు తగ్గిపోతాయి. అయితే బయట వాళ్లతో ఎవరైనా బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, వాళ్ళతో కొన్ని మనస్పర్ధలు, గొడవలు సూచిస్తున్నాయి. ఇంట్లో భర్తతో, పిల్లలతో లేదా భార్యతో, పిల్లలతో ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు. ఇక కుంభరాశి వారు ఎవరైనా లోన్లు పెట్టుకుంటే లోన్లు లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి, లోన్లు వస్తాయి మీకు. అదొకటి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అలాగే ఈ 10వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో ఇల్లు మారొచ్చా అంటే మారడానికి వీల్లేదు, అంత శుభ సమయం అయితే కాదు. విదేశాల్లో ఉన్న వాళ్ళకు, కుంభరాశి వాళ్ళకు బాగుంటుందంటే బాగుంటుంది. ఎందుకంటే రాహు యోగిస్తాడు. విదేశాల్లో ఉన్న వాళ్ళకు తప్పకుండా ఉద్యోగం రావటమో, వీసా ఎక్స్టెండ్ అవ్వడమో జరుగుతుంది. లేదా ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు, ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక మంచి జరిగే అవకాశం ఉంది. ఇక పిల్లలకు కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అంటే కొంచెం చెప్పిన మాట వినకపోవడం, మొండితనం, చదువుకోకపోవడం, అశ్రద్ధ వహించడం, ఎదురు మాట్లాడటం ఇవి క్లియర్గా తెలుస్తున్నాయి. మరి కుంభరాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రాయశ్చిత్తాలు 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో 14వ తారీఖు తలస్నానం చేయాలి. తద్వారా పాంచభౌతిక దోషాలన్నీ తొలగిపోతాయి. 14వ తారీఖు తలస్నానం వల్ల సంపూర్ణ గ్రహ దోషం తొలగిపోతుంది. ఇక ప్రతిరోజు కుంభరాశి వారు కాల భైరవ అష్టోత్తరాన్ని చదువుకోవాలి లేదా వినాలి. కాలభైరవ అష్టకం కాదు, అష్టోత్తరం. అలాగే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళాలి. ఈ 10 రోజుల్లో ఒక్కసారి వెళ్తే సరిపోతుంది. అక్కడ అర్చకుడికి 1 కేజీ పల్లీలు, గ్రౌండ్నట్ 1 కేజీ పల్లీలు దానం చేయండి. ఈ పరిహారాలు కుంభరాశి వాళ్ళు పాటిస్తే గొడవలు, చికాకులు లేకుండా, మనస్పర్ధలు లేకుండా, గ్రహదోషాలు లేకుండా, గ్రహపీడ లేకుండా విశేష ధనప్రాప్తి అన్నది కలుగుతుంది.